ఆడపిల్ల. ఆ మాటలోనే ఉంది. ఆడపిల్ల ఈడ పిల్ల కాదు అని. పూరి గుడిసెలో ఉండి పచ్చడి మెతుకులు తిన్నా ఆ ఇంట్లో తనెప్పుడూ మహారాణియే. కానీ అదేంటో పెళ్లి అన్న పేరుతో తను పుట్టి పెరిగిన ఇంటికి తానే అతిథిగా వచ్చి, మళ్ళీ వెళ్ళే సమయంలో ఎప్పుడు వస్తానో అన్న దిగులు మొహంలో దాచుకొని, పుట్టింటి వాళ్ళని వదల్లేక తను మాత్రమే వెళ్తూ బరువెక్కిన గుండెతో తన మనసంతా పుట్టింట్లోనే వదిలేసి, మొహంలో చిరునవ్వు చూపిస్తూ, కళ్ళలో కన్నీరు దాచుకొని వెళ్తుంది ఆ ఆడపిల్ల. విధి ఎంత విచిత్రమో కదా! 25 రాగానే కన్నవాళ్ళని విడిచి, పుట్టింటిని విడిచి, అసలు తన ప్రపంచాన్నే మరిచి, తన కోసమంటూ కాస్త సమయాన్ని కూడా కేటాయించదు. ఇల్లు, సంసారం, బరువు, బాధ్యతలు. ఇదే ఒక సాధారణమైన ఇంట్లో పుట్టి పెరిగిన ఆడపిల్ల జీవితం. ఇది అందరికీ వర్తించదు. కొద్దిమందికి మాత్రమే వర్తిస్తుంది. మీరేమంటారు? తప్పకుండా కామెంట్ చేయండి. ఇదే నేను పుట్టి పెరిగిన వాతావరణం, నేను పుట్టి పెరిగిన అనుభవాలు. మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.